అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పెసలు మన హెల్త్కి చాలా మంచిది. దీంట్లో ప్రోటీన్ ఉంది, ఫైబర్ అంతా ఉంది కాబట్టి ఇది డైజెషన్ కూడా చాలా మంచిది. మనం యూజువల్గా పెసలతో ఇడ్లీలు, దోశలు అలాగా చేస్తూ ఉంటాము. కానీ ఇవాళ నేను మీకు ఈ పెసలతో ఒక మంచి రోటీ రెసిపీ చూపించబోతున్నాను. సో రండి, ఎలా చేయాలో మనం చూద్దాం. పెసలు రోటీ చేయడానికి అరకప్ పెసల్ని తీసుకుంటున్నాను. వీటిని ఒక ప్యాన్లో వేసి నూనె లేకుండా వేయించాలి. ఈ పెసలు ఇలా రెడ్డిష్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన పెసల్ని ఒక మిక్సీలో వేసి మెత్తటి పొడి అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఈ పెసల పొడిని ఒక జల్లెడలో వేసి ఒక బౌల్లోకి జల్లించాలి. ఇందులో నేను అరకప్ గోధుమ పిండిని కలుపుతున్నాను. అలాగే అర టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కాశ్మీరీ ఎండుకారం, 3 టీ స్పూన్ల నెయ్యి వేయాలి. కావాలంటే ఇందులో నూనె కూడా వేసుకోవచ్చు. పిండిని కలపడానికి నేను వేడి నీళ్లు వాడుతున్నాను. వేడి నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలపాలి. ఇదంతా బాగా కలిసి పిండి ముద్ద మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. దీని మీద కొంచెం నెయ్యి వేస్తున్నాను. చూస్తున్నారు కదా, పిండి చాలా సాఫ్ట్గా ఉంది. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. చపాతీ పీట మీద కొద్దిగా పిండి చల్లి పిండి ముద్దల్ని పెట్టి లైట్గా ప్రెస్ చేయాలి. ఆ తర్వాత ఇలా చపాతీలాగా పల్సగా ఒత్తాలి. ఒక పెనాన్ని వేడి చేసి ఒత్తిన చపాతీని వేయాలి. దీన్ని 2 వైపులా కొంచెం కాల్చిన తర్వాత 2 వైపులా కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. రోటీ బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. సో చాలామంది డయట్లో హెల్తీ చేంజెస్ చేయాలనుకుంటారు, బట్ ఇది ఎలా స్టార్ట్ చేయాలో మనకు తెలియదు అనమాట. సో ఇలాగా చిన్న చిన్న రెసిపీస్ కానీ ఇలాగ ఈజీగా హెల్తీ రెసిపీస్ మనం చేసుకుంటే మన డయట్లో కూడా బాగా చేంజెస్ వస్తాయి. సో మనం యూజువల్గా ఈ పెసలతో ఇడ్లీలు, దోశలు కాకుండా ఇలాగ రోటీస్ చేసుకుంటే మీరు రైతాతో కానీ ఏదైనా మంచి సైడ్ డిష్తో కానీ మీరు ఇది సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎట్లా ఉందో నాకు చెప్పండి.